డ్రైవర్ అంటే అంత చిన్న చూపు ఎందుకసలు? నేను అందరి గురించి మాట్లాడట్లేదు. చాలామంది మీరు మేబీ చూసుంటారు. ఎన్నో వీడియోస్‌లో చూసుంటారు. ఈవెన్ నాకు కూడా ప్రీవియస్ ఒక వీడియో చేశాను. నాకు కూడా బ్యాడ్‌గా కమెంట్ పెట్టారు. ఎందుకు డ్రైవర్ అంటే అంత చిన్న చూపా మీకు? అసలు తెలుసా డ్రైవర్ లేకుంటే మీ లైఫ్ నడవదు అనే విషయం మీకు తెలుసా అసలు? మీరు తినే ఫుడ్ నుంచి కట్టుకునే బట్ట వరకు ప్రతిదీ మీకు ఎలా వస్తుందనుకుంటున్నారు మీరసలు? ప్రతిదీ మీరు యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటెమ్, తినే ఫుడ్ ఐటెమ్, ఎవ్రీథింగ్ మీకు ఎలా వస్తున్నాయనుకుంటున్నారు? ఏదో వెళ్ళి అరే నా దగ్గర డబ్బులుంది, వెళ్ళి నేను డబ్బులిస్తే నాకొచ్చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? మీరు ఎక్కడ కొనుక్కుంటున్నారు మీరు? షోరూంలో కొనుక్కుంటారా? లేదా షాప్‌లో కొనుక్కుంటున్నారా? ఎనీవేర్ మీరు ఎక్కడైనా కొనుక్కోండి. ఆ షోరూమ్ ఎవరైతే నడిపిస్తున్నారో తనేమైనా వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ ఫోన్ కొనుక్కున్నారు. లేదంటే ఏదో ఒకటి తినే ఫుడ్ ఐటెమ్ లైక్ మీరు ఒక పిజ్జా కొనుక్కొని తిన్నారనుకోండి. ఆ పిజ్జాకి కావాల్సిన ఐటమ్స్ ఎక్కడి నుంచి వస్తుందనుకుంటున్నారు? ఆ పిజ్జా షాప్‌లో ఉన్నవాడు వెళ్ళి తీసుకొని వస్తే తింటున్నారా అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు అంత చిన్న చూపెందుకు డ్రైవర్ల పైన? తెలుసుకోండి, డ్రైవర్ లేకుంటే ప్రపంచమే తలకిందులైపోతది. మీ దగ్గర ఉండే డబ్బుతో ఏదైనా చేసేయచ్చు, మేమే కింగులం అని ఎప్పుడు అనుకోకండి. జస్ట్ మీరే థింక్ చేయండి. ఎవరైతే ఈ వీడియో అందరి కోసం నేను అందరిని ఉద్దేశించి అయితే నేను అనట్లేదు ఫ్రెండ్స్. ఎవరైతే డ్రైవర్స్‌ని చిన్న చూపు చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఈ వీడియో. మీకు తెలుస్తుంది డ్రైవర్ వాల్యూ ఏంటో మీకు తెలుస్తుంది. మీలాంటి ఎవరు చిన్న చూపు చూస్తారు కదా డ్రైవర్సు, మీలాంటి వాళ్ళకి డ్రైవర్ పవర్ ఏంటి, వాడు లేకుంటే మీ లైఫ్ ఏంటి అని చెప్పి మీకు తెలుస్తుంది. ఇప్పుడు డ్రైవర్ లేకుంటే ఏమవుతుంది, చిన్న మిస్టేక్ చేసినా కూడా వచ్చి డైరెక్ట్ కొడుతున్నారు అసలు డ్రైవర్స్. నేను కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్తాను, మీరే థింక్ చేయండి. మీ మీ డైలీ లైఫ్ రొటీన్లో మీరు వాడే ప్రతి వస్తువు, తినే ప్రతి ఐటమ్, మీరు చేసే ప్రతి పనిలోనూ డ్రైవరే ఉంటాడు. అన్నీ కలిపి లాస్ట్ చివరికి వచ్చేది డ్రైవర్ దగ్గరే. మీరే థింక్ చేయండి. మీకు ఏదైనా ఎమర్జెన్సీ అయిందనుకోండి, హాస్పిటల్కి వెళ్ళాలి, ఎలా వెళ్తారు మీరు చెప్పండి? అంబులెన్స్ కాల్ చేస్తారు కదా. కారు ఉండే వాళ్ళు మీరే తీసుకెళ్ళొచ్చు. నేను దాని గురించి, అందరికి కార్లు లేవు కదా. ఇప్పుడు ఆ కారే అవైలబుల్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఎవరికి కాల్ చేస్తారు? అంబులెన్స్ కాల్ చేస్తారు. అంబులెన్స్ ఎవరు నడుపుతాడు? డ్రైవరే నడుపుతాడు. అదే అంబులెన్స్ డ్రైవర్ లేదంటే మీ పరిస్థితి ఏంటి అసలు? ఎవడు తీసుకెళ్తాడు మిమ్మల్ని? ఆటో బుక్ చేస్తారా? ఆటోలో ఉన్నది ఎవరు? డ్రైవరే. క్యాబ్ బుక్ చేస్తారా? క్యాబ్లో ఉన్నది ఎవరు? డ్రైవరే. ఒక హాస్పిటల్కి ఎమర్జెన్సీకి వెళ్ళాలంటే మీకు డ్రైవర్ కావాలి. అలాంటి డ్రైవర్ని మీరు తక్కువ చేసి మాట్లాడతారా? మార్నింగ్ లేస్తారు, మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు. స్కూల్కి ఎవరు తీసుకెళ్తున్నారు చెప్పండి? మీరు ఎవరు తీసుకెళ్తున్నారు స్కూల్కి? స్కూల్ బస్సులు ఎవరు నడుపుతున్నారు? డ్రైవర్స్ నడుపుతున్నారు. మీ పిల్లల్ని సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తున్నారు. మీ కారుకి డ్రైవర్స్ ఉంటారు. మీ కారు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీ కారు కూడా డ్రైవర్స్ ఉంటారు. వాళ్ళని కూడా చాలా మందిని చిన్న చూపుగా చూస్తారు. డ్రైవర్స్ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసేది, లేనిపోయిన పనులన్నీ చెప్పి. వాల్యూ ఇవ్వండి. డ్రైవర్స్ కూడా వాళ్ళు మనుషులే మీలాగా. మీరు తినే ఫుడ్ ఐటమ్, మీ ఇంట్లో ఉన్న ఫుడ్ మీరు చేసుకుంటారే ఫుడ్, వెజిటేబుల్ కానీ రేషన్ ఐటమ్స్ కానీ ఎవరు తీసుకొని వస్తున్నారు? ఇవన్నీ డ్రైవర్లు తీసుకొని వస్తున్నారు. లారీలు, ట్రక్కులు డే అండ్ నైట్ అంతా కష్టపడి డ్రైవింగ్ చేసి తీసుకొని వస్తారు. అలాంటి డ్రైవర్స్ని పట్టుకొని మీరు చిన్న చూపు చూస్తారా? డ్రైవింగ్ చేసుకోరా నువ్వు డ్రైవర్ అని? మీరు వేసే సబ్బు, మీరు వేసే షాంపూ, మీరు పళ్ళు తోముకునే బ్రష్, పేస్ట్, మీరు వేసే బట్టలు, మీరు వేసుకునే జ్యువెలరీలు, ఈవెన్ మీ ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కూడా డ్రైవర్ తీసుకొని వచ్చి ఇస్తేనే మీ ఇంటికి వచ్చింది అది, లేకుంటే రాదు. ఎలా వస్తుంది? మీరే వెళ్ళి ఫ్యాక్టరీకి వెళ్ళి తెచ్చుకుంటారా? అవుతుందా మీ వల్ల? తెచ్చుకోగలరా? ఫ్యాక్టరీకి డైరెక్ట్ ఇంతకీ అవి ఎక్కడి నుంచి వస్తుందన్నా మీకు తెలుసా? మీరు వాడే టీవీ కావచ్చు, ఏదైనా ఎనీథింగ్, బైక్, కారు, వాటికి కావాల్సిన పార్ట్స్ మొత్తం మా డ్రైవర్స్ తీసుకురావాలా. బైకులు కానీ కార్లు కానీ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? పెద్ద పెద్ద ట్రక్కుల్లో తీసుకొని వస్తే షోరూమ్కి వస్తుంది. నడుపుకుని రారాడ ఫ్యాక్టరీ నుంచి కొత్త బండ్ల. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలంటే క్యాబ్ బుక్ చేస్తావు డ్రైవర్, ఎక్కడికైనా ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఆటో, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ట్యాక్సీ. ప్రతి దానికి మన లైఫ్లో ప్రతి దానికి కనెక్ట్ అయ్యే ఉండే, రెగ్యులర్గా కనెక్టెడ్ అయ్యే పర్సన్ ఎవరన్నా ఉన్నారా అంటే డ్రైవర్. బాగా గుర్తుపెట్టు. అలాంటి డ్రైవర్ని చిన్న చూపు చూసి ఎందుకు మాట్లాడతారు అసలు? ఏం తెలుసు? మా కష్టాలు తెలుసా మీకు అసలు? పొద్దున్న లేసి బండి స్టార్ట్ చేస్తే ఏ టైంకి తింటామో తినమో కూడా తెలియదు. చెమటలు గార్చుకొని ఎండలో అసలు
ట్రక్కులకి ఇంజన్ కిందనే ఉంటుంది, మేము కూర్చునే కింద ప్లేస్లోనే ట్రక్కులు కానీ బస్సులు కానీ ఎన్నో వెహికల్స్కి డ్రైవర్ కూర్చునే ప్లేస్లో ఉంటుంది తెలుసా, ఫ్రంట్లోనే ఇంజన్. తెలుసా మీకు అసలు ఎంత హీట్ జనరేట్ అవుతుంది తెలుసా, ఎంత కష్టం తెలుసా, ఎంత ఎంత జాగ్రత్తగా అవన్నీ తోలాలి, ఎంత లాంగ్ వెళ్తాం తెలుసా. అసలు మీరు చేయగలరా? ఎవరైతే డ్రైవర్స్ని చిన్న చూపు మాట్లాడుతున్నారు కదా, మీరు చేయగలరా? డ్రైవింగ్ చేయగలరా? వచ్చి ఎంతో మంది డ్రైవర్ చనిపోతున్నారు తెలుసా మీకు? ఏం తెలుసు? ఏం లే, కొద్ది థింక్ చేసి మాట్లాడండి ఏదైనా మాట్లాడే ముందు. మొన్న రీసెంట్గా ఒక డ్రైవర్ పైన కావాలనే, తనది ఏ తప్పు లేకపోయినా కావాలనే వెళ్ళి ఆపి మరీ కొడుతున్నారు. ఆయన దగ్గర ఎలాగో డాష్ క్యామ్ పెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు. ఇలాంటివి ఎన్నో మీరే చూడండి. ఇలాంటి వీడియోస్ అంతా ఎందుకు చూస్తారు చెప్పండి మీరు? ఇప్పుడు ట్రెండింగ్ కదా రీల్స్, కామెడీ, ఇవే కదా మీకు ఇంపార్టెంట్. ఇంకా మా బాధలు వీడియోలు ఎవరు చూస్తారు? వచ్చినా కూడా స్కిప్ కొట్టే. తప్పుగా అనుకోకుండా, నాకైతే చాలా బాధేసింది. ప్రీవియస్గా కూడా ఒకడు కామెంట్ పెట్టాడు నా వీడియో కింద, దానిపైన ఆల్రెడీ నేను వీడియో చేశాను. మొన్ననే ఒక వీడియో చూశాను, ఒక ఆమె ఎలా పట్టుకుని ఎలా కొడుతుంది తెలుసా ఆటో డ్రైవర్ని, తనదేం తప్పు లేకున్నా. ఆడదని చెప్పి ఆయన ఆమె కొడుతున్నా కూడా చూసుకొని సైలెంట్గా ఉన్నాడు, ఆడదానిపైన చెయ్యి వేయకూడదని. అదే తిరిగి కొట్టాలంటే ఎంతసేపు కావాలి చెప్పండి? ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది డ్రైవర్ల దగ్గర. ఈ మధ్య చూస్తుంటారు, నేను అందరికీ చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఎవరైతే డ్రైవర్స్ దగ్గర మిస్బిహేవ్గా మాట్లాడుతూ కావాలనే ఏదో చిన్న చిప్స్ చూసి ఎవరైతే మాట్లాడతారో, నేను వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. అందరినీ కలిపి అయితే నేను మాట్లాడట్లేదు. చాలామంది మాకు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, ఎంతోమంది నాకే తెచ్చిచ్చారు వాటర్ బాటిల్స్, ఫుడ్, జ్యూసు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు డ్రైవర్స్ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ట్రక్లో లోడ్ వేసుకుని వెళ్తూ ఉంటే మధ్యలో పంచర్స్ అయిపోతాయి సడన్గా, హైవేస్లో వాటిల్లో ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ కూడా వస్తాయి. అలాంటప్పుడు మా లైఫ్ మీకు తెలుసా ఎలా ఉంటుందని, ఎంత స్ట్రగుల్ చేస్తాం తెలుసా. ఎక్కడ తెలియని చోట ఆగిపోతుంది బండి, ఎన్ని రోజులు పడుతుందో తెలియదు రెడీ చేయించుకొని వచ్చేకి. మళ్ళీ ఇన్ని రిస్క్లు ఉంటుంది, ఎంత ఎంత టెన్షన్ అవుతుంది అలాంటప్పుడు అయితే. అరే ఇక్కడ ఆగిపోయింది బండి, ఇప్పుడు ఎలా, ఏం చేయాలి, ఇన్ని టెన్షన్స్ ఉంటాయి తెలుసా మీకు. పంచర్ అయిపోతే బండి అక్కడే నిలిపేసి, పక్కన ఎక్కడ పంచర్ షాప్ ఉందో కూడా తెలియదు, వాళ్ళని వీళ్ళని బండ్లను నిలిపి కనుక్కొని ఎవరినో పట్టుకొని కాళ్ళు చేతులు పట్టుకొని వెళ్ళి పంచర్ లేపించుకొని మళ్ళా వచ్చి ఫిక్స్ చేసుకొని మళ్ళా రావాలి. మా లైఫ్లని డేంజర్లో పెట్టి మరీ మేము పని చేస్తున్నామండి. మీరు అలాంటిది మీరు ఎందుకు చిన్న చూపు చూస్తారు అసలు డ్రైవర్స్ని? మా డ్రైవర్స్ మంచి చేయకపోయినా పర్లేదు, చులకనగా మాత్రం మీరు మాట్లాడకండి. డ్రైవర్స్ ఏమన్నా ట్రాన్స్పోర్టేషన్ నిలిపేశారే అనుకోండి, ఈ ఇండియాలోనే కాదు నేను చెప్తున్నది, టోటల్ ప్రపంచంలో ట్రాన్స్పోర్టేషన్ డ్రైవర్స్ ఏదైనా ఆపేశారో అనుకోండి, మేము చెయ్యము డ్రైవింగ్, మమ్మల్ని ఇలా చులకన చేసినంత మాట్లాడుతున్నా. జరిగిండొచ్చు ఇప్పటి వరకు, నేను జస్ట్ చెప్తున్నా మీకు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. డ్రైవర్స్ బండ్లు డ్రైవ్ చేయడం ఆపేశారే అనుకోండి, అల్లకల్లోలం అవుతుంది, ప్రపంచమే అల్లకల్లోలం అవుతుంది. ఇది ఓన్లీ ఏదో నేను మన ఇండియా గురించి మాత్రమే చెప్పట్లేదు, ప్రపంచమే అల్లకల్లోలం అవుతుంది. మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే ఐటమ్స్ అన్నా, మెటీరియల్స్ అన్నా కానీ డ్రైవరే తీసుకెళ్ళాలి. దాన్ని వేరే దేశాల నుంచి మన ఇండియాకి వచ్చే ఇంపోర్ట్స్ మెటీరియల్స్ ఉంటాయి కదా, దాన్ని కూడా డ్రైవర్సే తీసుకురావాలి. తెలుసా మీకు అసలు? అంత చిన్న చూపుగా మాట్లాడతారు డ్రైవర్స్ని. వాడు తీసుకురాలేదంటే ఎలా వస్తుంది మీ ఇంటికి? రావు. అలాంటి మేము ఏదో ఫ్రీగా తీసుకొని వస్తున్నాము అని నేను చెప్పట్లే. అంటే డబ్బు కోసము ఏదైనా పడతారా? మీరు పడతారా? మేమంటే డబ్బు ఉంది కదా, అది డబ్బు కాదు. ఒక రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్, మనుషులు రెస్పెక్ట్ ఇవ్వండి. మీరు మంచి చేయకపోయినా పర్లేదు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. అందరు డ్రైవర్స్ ఒకలాగే ఏదన్నా వినుకుంటూ పోతారని మాత్రం అనుకోకండి. సో జాగ్రత్త, మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరైనా కానీ. డ్రైవర్స్ అనే నేను చెప్పట్లేదు, మనం మాట్లాడే మాట ఏదైతే ఉందో, ఇన్ కేస్ నేనేం డ్రైవర్లు ఏమి అందరూ మంచోళ్ళే అని నేను చెప్పట్లే, ఆ ఫీల్డ్కి రెస్పెక్ట్ ఇవ్వండి అని నేను అంటున్నా. మేబీ కొంతమంది డ్రైవర్స్ ఉండొచ్చు, నార్మల్గా నేను చూసిన న్యూస్ కానీ వీడియోస్ల ప్రకారం కానీ, ఐ విల్ అగ్రీ దట్ ఎవరో కొంతమంది చేస్తారని అందరినీ కలిపంటే మంచోన్ని కూడా అంటున్నారు. అసలు నేనేం పాపం చేశాను? నాకు పెట్టినాడు ఎవడో మొన్న రీసెంట్గా కామెంట్, ఇక్కడ పెడతా చూడండి స్క్రీన్ పైన, డ్రైవింగ్ చేసుకోపోరా అని చెప్పి. రాయిందిరా, అసలు నేనేం చేసా, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. నేనేదో ట్రక్ కొనుక్కొని బిజినెస్ స్టార్ట్ చేయండి, ఇలా నా జాబ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ మీరు ఇలా చేయాలనుకుంటున్నారా, రండి చెయ్యండి, మంచి ఇన్కమ్ ఉంది, హెల్ప్, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. నాలాగా స్ట్రగుల్ అవుతున్నారేమో ఎవరైనా బిజినెస్ చేయాలి అని చెప్పి నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్. ఇది నా తప్ప? ఎటు పోతుందో సమాజం నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఓకే పర్లేదు, కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది మాత్రం ఎవరిని వదిలిపెట్టదు ఖచ్చితంగా. ఎవరెవరైతే ఒక తప్పు లేకుండా
ఒక పర్సన్‌ది తప్పు లేకుండా వాడి మీద నువ్వు కోపం చేసుకుంటావో, అనరాని మాటలు అంటావో, అదంతా కర్మ అనేది ఒకటుంటది. అదెప్పుడో ఒకప్పుడు రిటర్న్ ఇస్తది గిఫ్ట్. మంచి గిఫ్ట్ ఇస్తదది. సో, జాగ్రత్త. మాట్లాడే ముందు జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అది డ్రైవర్స్ అనే కాదు ఎవరైనా అంతే. మన వల్ల ఇంకొకరిని హర్ట్ చేసి మనమే ఏం హ్యాపీగా బతకగలుగుతాం చెప్పండి? మన వల్ల ఒక పర్సన్ బాధపడుతున్నాడు అంటే ఆ కర్మ అనేది మనల్ని వదిలిపెట్టదసలు. మీరు మాట్లాడించకండి. మీ పాటికి మీరు సైలెంట్ ఉండండి పోనీ. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అది నేను చెప్పేది ఇది ఫ్రెండ్స్. సో, నాకెందుకో చాలా బాధేసి అయితే ఈ వీడియో చేశాను. చెయ్యాలనిపించింది చేశాను. జస్ట్ డ్రైవర్ లేకపోతే అసలు మనిషి లైఫే లేదు. అది నా ఒపీనియన్. అసలు ఏం చేయలేరు. మీరు వాడే ప్రతి వస్తువు గానీ, ఏదైనా కానీ అది డ్రైవర్ తెచ్చి మీరు కొనుక్కునే షాప్స్‌కి ఇస్తేనే మీరు దాన్ని వాడగలుగుతారు. థింక్ చేయండి. మీరే థింక్ చేయండి. నేను చెప్పింది కరెక్టా? రాంగా? మీరు ఒక ఐటెమ్ కొంటున్నారు. ఇప్పుడు ఈ రోజే పెట్టుకోండి. మీరు ఈ వీడియో చూసుంటారు కదా! ఇప్పుడు ఒక ఐటెమ్ కొన్నారనుకోండి. ఆ ఐటెమ్ పైన అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిందో కొన్ని ఐటెమ్స్ పైన అడ్రస్ సమేత ఉంటది. కొరియర్సే తీసుకోండి. కొరియర్స్ ఎవరు తెచ్చిస్తున్నారు మీకు? డ్రైవరే తెచ్చిస్తున్నాడు. డ్రైవర్ వాడి లైఫ్ సాక్రిఫైస్ చేసి మరి వాడు పని చేస్తుంటాడు. బండి నడుపుతుంటాడు. ఏ టైంలో ఏమైతుందో ఎవ్వరికీ తెలీదు. డ్రైవర్ లైఫ్ అలా ఉంటుంది. అలాంటి డ్రైవర్స్ పట్టుకొని మీరు రెస్పెక్ట్ ఇవ్వకుండా చిన్న చూపు చూడడం అయితే మానేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నేను ఇచ్చిన ఈ వీడియో ఏదైతే ఉందో తెలియని జనాలకి, ఎవరైతే చిన్న చూపు చూస్తారో డ్రైవర్స్‌ని, అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా! మన సరౌండింగ్‌లోనే ఉంటారు. అంతెందుకు బూతులు మాట్లాడుతుంటున్నారు కొంతమంది. నేను చూసా. సో, ఇది ఫ్రెండ్స్. బాయ్.